మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. అందరం చప్పట్లు కొడుతూ ఆయన స్తుతిద్దాం, ఆయన నామమును మనం కనపరుద్దాం. ఆఫ్టర్నూన్ సెషన్ క్వైర్ వారిని కూడా నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. అభిషేకముతో సమృద్ధిగా మనల్ని నింపినట్లు అందరం చప్పట్లు కొడదాం సంతోషం ఆనందముతో. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించగా జీవజలము
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సహోదరి శైలి క్రిస్టినా ముందుకు వచ్చి ఒక పాట పాడి దేవాతి దేవుని స్తుతిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, దైవ సేవకురాలకి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, అదిగో అంజూరము ఓ క్రైస్తవ చిగురించెను చూడుము, ఇదిగో నేను త్వరగా వచ్చును, సిద్ధపడుడి అను స్వరమును వినవా, ఇదిగో నేను త్వరగా వచ్చును, సిద్ధపడుడి అను
దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి ఒక్కసారి రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లుతామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి వందనాలు. మరి గతించిన సంవత్సరంలో కూడా దేవుడు ఘనంగా జరిగించారు. మరలా రెండో సంవత్సరానికి కూడా దేవుడు ఇటువంటి గొప్ప అవకాశాన్ని కలిగించారు. కాబట్టి ఈసారి ప్రభు ఎస్తేరు గ్రంథం నుంచి బైబిల్ క్వశ్చన్స్ తయారు చేయడానికి దేవుడు కృప చూపించాడు. కాబట్టి దయచేసి ఒక మనవి, మీ చేతిలో సెల్ ఫోన్స్ కానీ బైబిల్స్ కానీ ఏమీ పెట్టొద్దు. నన్ను మోసం చేస్తే చేయొచ్చు, కానీ సృష్టికర్త అయిన దేవుని మోసం చేయలేరు కదా. కాబట్టి ఎవ్వరు కూడా సెల్ ఫోన్ వినియోగించకూడదు. సెల్ ఫోన్ మరి చూసి అలసిపోతున్నారని ముందుగానే మీ కొరకు ఆన్సర్స్ అన్నీ మీకే ఇస్తున్నాం. కాబట్టి ఆన్సర్స్ అన్నీ రెడీ చేసి మీ చేతికే ఇస్తున్నాం. మీకు ఇంకా సెల్ ఫోన్తో కానీ బైబుల్తో కానీ పని లేదు. ఓకేనా? 25 క్వశ్చన్స్ ఉంటాయి, 30 ఆన్సర్స్ ఉంటాయి. 25 క్వశ్చన్లు, 30 ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్కు. 2 మార్క్స్. 1 క్వశ్చన్కి 2 మార్క్స్ అనమాట. అంటే 50 మార్క్స్ అనమాట. కాబట్టి మీకు ఇచ్చిన ఆన్సర్స్ వాటిని చూసుకొని మరి ఎంతమంది మీరు పంచుకుంటారో నాకు తెలీదు. ఆ 30 ఆన్సర్ని నేను అడిగిన క్వశ్చన్కి తక్కువని దాంట్లో ఉన్న ఆన్సర్ తీసి చెయ్యెత్తి చూపించి ఆన్సర్ చెప్పాలి. అర్థమైంది అనుకుంటాను. 30 ఆన్సర్స్ ఉంటాయి. ఒక్కొక్క గ్రూప్కి 30 ఆన్సర్స్ ఇస్తున్నాం. నేను చెప్పినప్పుడే ఓపెన్ చేయండి. దయచేసి ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టొద్దు. నేను చెప్పినప్పుడు ఓపెన్ చేయండి. మీరు ఎప్పుడు ఎక్కడా చూసి ఉండరు ఇలాంటి క్విజ్ని. అంటే బైబిల్స్ చూసి సెల్ ఫోన్ చూసి కష్టపడుతున్నారని ముందుగానే మీ కొరకు ఈ విధంగా సిద్ధపరిచాం. ఇప్పుడు 25 క్వశ్చన్స్ కదా, 30 ఆన్సర్స్ ఇవ్వబడాయి. ఆ 30 ఆన్సర్స్లో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఓకేనా? 25 క్వశ్చన్స్లో 30 ఆన్సర్స్ కంపల్సరీ ఒక కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. కాబట్టి మీరు ఒకరినొకరు పంచుకుంటారో, 30 మీ దగ్గరే ఒక్కరి దగ్గరే ఉంచుకుంటారు, గ్రూప్ మొత్తం షేర్ చేసుకుంటారు, సంబంధం లేదు. క్వశ్చన్ అడిగినప్పుడు కరెక్ట్ ఆన్సర్ తీసుకుని మీరు ఆ పేపర్ లిఫ్ట్ చేయాలి. అది పాస్ చేసుకోవచ్చు. అందరూ అప్పుడే కాదు, చెప్పినప్పుడు అందరూ ఓపెన్ చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్లిప్ పెట్టుకోవచ్చు చేతిలో, ఏం పర్లేదు. సరే, స్టార్ట్ చేద్దామా? ఇప్పుడు ఓపెన్ చేసుకోండి. మీ ఆన్సర్స్ ఓపెన్ చేసుకోండి. 1 మినిటే, ఇంక టైం లేదు. కాబట్టి టకమని ఆన్సర్స్ ఓపెన్ చేసుకోండి త్వరగా. మీరు గ్రూపు దగ్గరగా ఉంటే అందరూ చక్కగా కలిసి చెప్పుకోవడానికి బాగుంటుంది. అంతంత దూరంగా ఉంటే చెప్పుకోలేరు. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? క్వశ్చన్స్. మైక్లో చెప్పాలి మీ ఆన్సర్ కూడా. ఒకరు లేచి
మైక్లో చెప్పండి. అప్పుడు ఆన్సర్ కూడా చూపిస్తే వాళ్ళు వచ్చి చూస్తారు మీ దగ్గరికి, వాలంటీర్స్ వచ్చి చూస్తారు. ఓకే అండి, స్టార్ట్ చేస్తున్నాను. ఏ గోత్రమునకు చెందినవాడు? మొర్దెకై ఏ గోత్రమునకు చెందినవాడు? మొర్దెకై ఏ గోత్రమునకు చెందినవాడు? రాజు గుమ్మమునకు ప్రవేశింపకూడదని ఆజ్ఞ ఒకటి కలదు, అది ఏంటి? గ్రూప్ డి, రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ ఒకటి కలదు, అది ఏంటి? గోనె పట్ట కట్టుకునేవారు వెళ్ళకూడదు. గోనె పట్టలు కట్టుకునేవారు. గోనె కట్టుకునేది వాడు. రైట్ ఆన్సర్. ఆధారు మాసమున 13వ దినమందు ఎంతమంది విరోధులతోనూ చంపివేసి తమ పగవారి వలన బాధ లేకుండా నెమ్మది పొందిరి? 75,000 మంది. రైట్ ఆన్సర్. హామాను భార్య పేరేమిటి? జెరూషు. ఎవరి ఇంటిని రాజైన అహశ్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను? ఎవరి ఇంటిని రాజైన అహశ్వేరోషు రాణి అయిన ఎస్తేరునకు ఇచ్చెను? యూదులు ఏ దినమన శుభదినమని సంతోషముగా ఉండి విందు చేసుకొని ఒకరికొకరు బహుమానములను పంపించుకొనిరి. యూదులు ఏ దినమన శుభదినమని సంతోషముగా ఉండి విందు చేసుకొని ఒకరికొకరు బహుమతులను పంపించుకొనిరి? ఆధారు మాసం 14వ దినం. హామానికి ఎంతమంది కుమారులు? 10 మంది. ఏం పర్లేదు. రాణి అయిన ఎస్తేరు. రైట్ ఆన్సర్.
గ్రూప్ సి 10 మార్క్స్, గ్రూప్ బి 10 మార్క్స్, గ్రూప్ ఏ 12 మార్క్స్, గ్రూప్ డి 14 మార్క్స్. విన్నర్స్ ఆర్ ద గ్రూప్ డి. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. నా దృష్టిలో పాల్గొన్న ప్రతి ఒక్కరు విన్నరే. ఆమేన్. ఇది జస్ట్ క్విజ్ మాత్రమే, నాలెడ్జ్ కోసం ఏదో. సో ఇంకా మీరందరూ బాగా చదివి మంచిగా ప్రిపేర్ అయినందుకు, మీ అందరూ ప్రోత్సాహకరంగా ఉత్సాహంగా చేసినందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నాను. దేవుడు మీ అందరినీ దీవించును గాక. మన చైర్స్ అందరూ మనం సెట్ చేసుకుంటే చిన్న ఆరాధన మనం చేసుకుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. అందరం లేచి నిలబడి కొన్ని నిమిషాలు మనం ఆరాధన చేద్దాం ప్రభు సన్నిధిలో. ఇంతవరకు క్విజ్గా, గేమ్గా మనం సంతోషంగా, ఆనందంగా దేవుని సన్నిధిలో మనం పాల్గొని ఉన్నాం. ఇప్పుడు ఆయన ప్రసన్నత, ఆయన అభిషేకాన్ని, ఆయన కృపను మన మధ్యలో ఆయన కురిపించులాగున మనందరం మన నిండు హృదయాల్లో తెరచి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఆత్మ ప్రసన్నత, ఆత్మాభిషేకాన్ని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం అభిషేకింపబడి వాక్య భాగంలోనికి మనం గడచి వెళ్దాం. అందరం మన 2 చేతులు పైకెత్తుదాం, ఆకాశం వైపు చూయించుచు దేవాతి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఎవరో మౌనంగా ఉండవద్దు నా ప్రియమైన సహోదరి. చివరి ఆరాధనలో మనం ఉన్నాం. సో సంపూర్ణమైన అభిషేకాన్ని మనం పొందుకుని పరిపూర్ణంగా ఆయన చేత మనం దర్శించబడి ఇక్కడి నుంచి వెళ్ళబద్దులమై ఉన్నాం. అందరం మన స్వరాలను ఎత్తుదాం. ఎవరు మౌనంగా ఉండవద్దు, ఎవరు అటు ఇటు చూడవద్దు. స్వరాలను ఎత్తి హృదయాలు తెరచి పరిశుద్ధాత్మదేవ, నేను చివరి సెషన్లో ఉన్నాను. పరిపూర్ణమైన ఆత్మ చేత నన్ను నింపవా, నీ శక్తి కార్యముల చేత నన్ను నింపవా ప్రభు. ఈ చివరి వాక్య భాగం ఏమై ఉన్నదో సూటిగా, స్పష్టముగా అయ్యా ఒక రూపాంతరంలోనికి మేము రావడానికి మీరు మాతో మాట్లాడండి. నీ దైవజనుని అట్టి రీతిగా మీరు అభిషేకించి ఆయుధపరచండి అని అందరం మన స్వరాలు ఎత్తుదాం. అందరం ప్రార్థన చేద్దాం. సెట్ రైట్ అయిపోవాలి, త్వరగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. పరిశుద్ధుడానికి వందనాలు. ప్రేమ స్వరూపి అయిన వాడానికి వందనాలు. అయా నీకు వందనాలు. మహోన్నతమైన దేవానికి వందనాలు. ఓ మాధారమా, మా ఆశ్రయమానికి వందనాలు. ఎన్నెన్నో ఇక్కట్లు నా బ్రతుకులో వచ్చిన అయా నిన్ను మేము విడుమయ్యా. అయా నీవు ఎన్నటికి మా చేయి విడిచిపెట్టేవాడవు కాదు, మా చేయి పైకి లేవనెత్తు వాడవు నీవే ప్రభు. ఈ 2 దినములలో ఆరాధనల ద్వారా, నాయన వాక్యముల ద్వారా అనేకమైన విషయాలలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు. దైవమానికి స్తోత్రాలు. మా హృదయాలను మీరు తెరిపింపజేసినందుకై వందనాలు అయా. నీకు వందనాలని, స్తోత్రాలని. అందరం ప్రార్థన చేద్దాం, స్వరములెత్తి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు వెళ్ళవద్దు. దేవుని సన్నిధిలో మనం నిలబడి ఆయన సన్నిధిలో మనం ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు, పరిశుద్ధుడానికి వందనాలు. ఓ వేణోళ్లతో మిమ్మల్ని స్తుతించిన మీరు రుణాన్ని మేము తీర్చలేము. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని వేవేల దూతల చేత కొని ఆడబడుచున్న నా మంచి యేసయ్యా నీకే నా స్తుతి, ఆరాధన అని అందరం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. వధింపబడిన గొర్రెపిల్ల నీకు స్తోత్రములయ్యా. నీ రక్తము చేత పరిపూర్ణంగా మేము కడగబడాలి. నీ రక్తము చేత పరిపూర్ణంగా మేము పరిశుభ్రం చేయబడాలి. మా అణువణువు, మా అంతరంగము నీ రక్తము చేత కడగబడుగాక. ఓ నీ అగ్ని చేత మేము దహించబడుగాక. దైవ మహానికి వందనాలయ్యా. ఓ నీ పరిశుద్ధమైన రక్తమును మా మీద కురిపించండి. నీ పరిశుద్ధమైన అగ్నిని మా మీద కురిపించండి
కురిపించండి. మా ఒక్కొక్కరిని మీరు బలంగా వాడుకోనండి అయ్యా. అయ్యా, ఈ కాన్ఫరెన్స్ అయిన అనంతరం ప్రభా ఒక రూపాంతరం మేము చెందడానికి సహాయం చేయండి. మా జీవితాలు ఒక రూపాంతరంలోనికి రావాలయ్యా. సంఘమునకు నాయన, కుటుంబానికి, వ్యక్తిగతంగా మేము ఆశీర్వాదకరంగా ఉండడానికి నీ కృపను దయచేయండి అని అందరం ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండద్దు ప్రియమైన సహోదరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసువే నీకు వందనాలు, యేసువే నీకు వందనాలు. ఓ రకమాందల రబౌషియా అందరియస్యా. అయ్యా, నీలో మేము, మాలో మీరు కలిసి ఉండాలయ్యా. నీతో మేము అంటు కట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లి తీగల వలె నీలో మేము ఫలించాలి అయ్యా. స్త్రీలమైన మేము ఫలించాలి. నీలో నాటబడి అంటు కట్టబడి అయ్యా నీలో అభివృద్ధి చెందుటకు సహాయము చేయండి అని అందరం ప్రార్థన చేద్దాం. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయా. నీ శక్తి కార్యముల్ తలచి తలచి ఉల్లము పొంగెనయా. మంచివాడా మంచి చేయు. అందరం హృదయాలు తెరచి ఆయన సన్నిధిలో అయా మీరు మమ్మల్ని నాటించండి. నీలో మేము అంటు కట్టబడడానికి, ఫలించడానికి ప్రభా నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడండి అని అందరం హృదయాలు తెరచి మంచివాడా మహోన్నతుడా అందరం ఆయన సన్నిధిలో చేతులెత్తి ఆరాధనా యాని ప్రసన్నతకై ఆరాధనా. మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా. బలి అయిన గొర్రెగా పాపములంతటి మోసి తీర్చితివే. వధింపబడిన గొర్రె పిల్లానికే ఆరాధన అంటూ అయ్యా నా కొరకు చివరి రక్తం వరకు నీ రక్తమును కార్చి మమ్మల్ని పవిత్రులు చేయడానికి బలి అయిన వాడా, నీ రక్తము చేత మేము కడగబడి పరిశుభ్రం చేయబడి ఓ గొప్ప స్త్రీలుగా, ఓ గొప్ప అభిషేకముతో, ఓ గొప్ప రూపాంతరముతో మేము బయటికి వెళ్ళడానికి సహాయం చేయండి. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమై. చేతులెత్తి ఆయన సన్నిధిలో పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా. పరిశుద్ధుడా ఎవరు అనాలోచనగా ఉండవద్దు ప్రియమైన సహోదరి. దేవుని ప్రసన్నత అభిషేకం మన మధ్యలో ఉన్నది. పొందుకుంటావా యేసయ్య నామములో? ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన ఏదో విడువాలయా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన అయ్యా నిన్ను వెన్నట్టు ఉంటానయ్యా. నీ మీద నా జీవితం ఆనుకొని ఉన్నదయ్యా. నీ మీద నేను ఆధారపడి ఉంటానయ్యా. ఈ లోకంలో ప్రతి దానిని నేను విసర్జిస్తున్నాను. ఏ శ్రమ అయినను, ఏ ఇక్కట్లు అయినను, ఏ అంధకారం అయినను, ఏ బంధకాల
నెమ్మది ఉన్నది. నీ పాదాల కిందనే ఐశ్వర్యం, నీ పాదాల కిందనే సమాధానం. పాదము చేరితి నెమ్మది నెమ్మదియే, ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే. ఆ శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందం. చేతులెత్తి ఆయన సన్నిధిలో ఆశ్చర్యమే, ఓ యేసువే, ఓ రకమాందలరి, ఓ యేసువయ్యా, నీ ప్రసన్నత అభిషేకానికై ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే, ఆశ్చర్యమే, ఆరాధనా ఆరాధనా. అయ్యా, నీ పాదముల కిందనే నెమ్మది. నీ ప్రసన్నతతో, నీ అభిషేకముతో మమ్మను నింపవా, నీ కృపతో మమ్మను నింపవా. ఈ చివరి సెషన్లో సంపూర్ణమైన నీ అభిషేకం, మీలో మేము మాలో మీరు కలిసి ఉండడానికి నీ గొప్ప ప్రసన్నతను మా మీద మీరు కృమ్మరించండి అని అందరం ఆయన సన్నిధిలో నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమైన యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలిసి నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలిసి నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. నా ప్రాణమా నిన్నే స్తుతింతున్. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ నామం కీర్తించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ నామం కీర్తించుటలో. నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమైన యేసు, నా ప్రాణమై నా ప్రాణమై నా ప్రాణమైన యేసు, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంతోనే కలిసి నా ప్రాణమానే స్తుతింతున్. నా ప్రాణమానే నిన్నే స్తుతింతున్. అవును యేసయ్యా, నీ నామమును స్తుతించుటకు, నీ నామమును కీర్తించుటకు మేము వచ్చి ఉన్న వారమై ఉన్నాం. ఓ ఈ ముగింపు సెషన్లో ప్రభువా, అయ్యా మా ప్రాణము మీ ప్రాణముతో కలిసి ఉండునట్లుగా, నీ పాదముల చెంతనే మేము ఉంటున్నట్లుగా, అయ్యా మా కొరకై వధింపబడిన వాడా, సంపూర్ణమైన నీ చిత్తమును మేము నెరవేర్చాలయ్యా. స్త్రీలముగా పరిపూర్ణమైన నీ చిత్తము నువ్వు ఎందుకు ఏర్పరచి ఉన్నావో, నువ్వు ఎందుకు మమ్మల్ని స్థిరపరచి ఉన్నావో
దాని చిత్తముగా మేము నడవడానికి నీ కృపను దయచేయండి అయ్యా. అయ్యా మాలో మీలో మేము కలిసి ఉండడానికి మా ప్రాణముని మీతో, మీ ప్రాణములో మేము కలుపుతున్నామయ్యా. ఒక రూపాంతరమును మాకు మీరు దయచేయండి, ఓ గొప్ప రూపాంతరమును నాయన. ఓ ఎన్నడు మునిపెన్నడు చూడని రూపాంతరము యేసుని నామములో ఉమెన్ ఆఫ్ గ్లోరీలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి నాయన నీ ఆత్మాభిషేకము చేత కృమరింపబడుగా కానీ మేము అటువంటి శక్తివంతమైన ఆత్మాభిషేకమును మా మీద మీరు కృమరించి మమ్మల్ని మీరు ముందుకు కొనసాగించి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న దైవ సేవకులు పాస్టర్ స్టీఫెన్ అయ్య గారు మనకి వాక్య భాగం అందించుండగా అందరం వినగలిగిన చెవులు గ్రహింపగలిగిన మనసుతో విందాం. అయ్యగారు ముందుకు వచ్చుండగా బిగ్గరగా దేవునికి మహిమార్థకరంగా చప్పట్లు కొడుతూ సేవకుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి మహాపరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మీ అందరికీ రక్షకుడైన యేసుక్రీస్తుని నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. నేను క్రీస్తునందు నమ్ముతున్నాను. ఈ 2 రోజులు మీరు దేవుని సన్నిధిలో ఆనందించారు అని, ఆశీర్వదించబడ్డారని. ఒకవేళ నిజముగానే మీరు ఆశీర్వదించబడింది వాస్తవమైతే ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టేసేకి రైట్. ఇప్పటికే చాలా సమయం అయిపోయింది. మీలో అనేక మంది ఇక్కడ కూర్చున్నారు, కానీ మీ పాదములు ఆ బయటికి వెళ్ళే వైపుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది నాకు. రైట్. సో సమయాన్ని గుర్తించి 1-2 విషయాలు మాత్రం మీ దృష్టిలో నేను ఉంచాలని ఆశపడుతున్నాను. నిజముగానే ఈ యొక్క స్త్రీల సహవాసం, ఈ విమెన్ ఆఫ్ గ్లోరీ, ఈ యొక్క సహవాసమునందు ఈ 2 రోజులు 4 సెషన్స్ దీవెనకరంగా జరగడానికి ప్రభువు చూపిన ఈ కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా సేవకురాలకి, అదే రీతిగా వారితో కూడిన బృందానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒకసారి దైవజనురాలకి, వారితో కూడిన వారి బృందం అంతటికి, అంటే మీ అందరికీ బిగ్గరగా చప్పట్లు కొట్టి ఒకసారి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 18వ వచనాన్ని చదువు. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనునను, రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. చెప్పండి అందరు ఈ మాట. రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు. అలా పగలును రాత్రియు మీ జీవితాలు ప్రకాశించాలని దేవుడు తన మనసున ఉద్దేశించి ఉన్నవాడై ఉన్నాడు. మనలో సత్కార్యమును ప్రారంభించిన వాడు దానిని అంతము వరకు నడిపించుటకు ఆయన శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కొంచెం మంచిగా చెప్పవచ్చు అనుకుంటున్నాను. ఒక 7 నుండి 10 నిమిషాలు 3 ముఖ్యమైన మాటలు నేను చెప్పాలనుకుంటున్నాను. జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. గతించిన దినమున నేను మీతో మాట్లాడుతూ, స్త్రీ అనే వ్యక్తి ఆత్మ ప్రపంచమునందు ఆమె గవని ద్వారమయున్నది అని ఒక ప్రాముఖ్యమైన మాటను చెప్పారు. ఆ గవని ద్వారనే ఆత్మ ప్రపంచములో నుండి అపవిత్రాత్మలైనను లేకపోతే దైవ కార్యములైనను ఈ భూమి మీదకు వస్తున్నాయని చెప్పారు. చెప్పిన మాటలు మరలా చెప్పాలనేది నా ఉద్దేశం కాదు. నీవు ఏ గవని అయి ఉన్నావు? నువ్వు ఎవరికి తలుపు తెరుస్తున్నావు? హవ్వ పొరపాటున అపవాదికి తలుపు తెరిచింది.
సర్వ మానవాళి శాపగ్రస్తంగా మార్చబడింది. కన్య మరియ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తల్లిగా ఆమె నియమించబడినప్పుడు లేఖనం అంటుంది, ఆమె దేవునికి తలుపు తెరిచింది, జగమంతటికి కూడా ఆమె రక్షకుని పరిచయించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె దీపము రాత్రి ఎంత మాత్రమును ఆరిపోదన్న మాట ప్రకారంగా ఏ సహోదరి అయితే దేవుని పాదాల చెంత ఉండి ప్రార్థన చేస్తారో, ఏ సహోదరి అయితే దేవునితో తన యొక్క సహవాసమును ప్రార్థనలో పెంపొందింపజేసుకుంటారో ఆ స్త్రీ మండుచు ప్రకాశించుచున్న స్త్రీగా ఉంటుందని గడిచిన దినమందు నేను చెప్పాను. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రేయర్ యు ఆర్ అ పుట్ ఆఫ్ క్యాండిల్. నీలో గనక ప్రార్థన లేకపోతే మనం ఎన్నో కూడికలు కలుసుకున్నా కానీ మనం ఆరిపోయిన దీపములే. వ్యక్తిగతంగా మీరును, మీ కుటుంబాలు, మీ సమాజము వెలిగించబడాలి అనంటే స్త్రీ ప్రార్థన ఎంతైనా అవసరమై ఉన్నది. నీవు నీ ఇంటిలోనూ, నీ సంఘములోను, నీ దేశములోనూ ప్రకాశించాలని దేవుడు ఆశించుచున్నవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథములో ఒక వాక్యం నాకు గుర్తుకొస్తుంది. వారు ఆయన తట్టు చూడగా వారికి, చెప్పండి ఈ మాట, వారు ఆయన తట్టు చూడగా తర్వాత వారికి వెలుగు కలిగింది, వారి ముఖములు సిగ్గుపడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎక్కడ ఉన్నా సిగ్గుపడనక్కరలేని వారిగా నిలబడాలి అంటే దేవుని వైపు చూస్తూ సహవాసం చేయగలిగితే దేవుడు మీ దీపములను నిత్యము మకమకలాడుతూ వెలిగించగలిగిన వాడై ఉన్నాడు. అది ఏ కోణంలోనైనా కావచ్చు. ఇట్ మే బి స్పిరిచువల్ ఆర్ ఫిజికల్ ఆర్ లేకపోతే భౌతిక పరముగా, నీ ఉద్యోగ పరంగా, మానసికంగా ఏ విధములో నీవు ఆరిపోయి ఉన్నా ఆరిపోయిన వారిని వెలిగించగలిగిన ఏకైక శక్తి కలిగిన వాడు జీవము కలిగిన దేవుడై ఉన్నాడు అన్నమాట. నేను నిన్న దినాన్ని చెబుతూ నేను అన్నాను, స్త్రీ అనే వ్యక్తి బహు శ్రమపడు వ్యక్తి. గుణవతి అయిన స్త్రీను ఎక్కడైనా కనుగొన్నావా? ఆమె విలువ ముత్యముల కంటే అధికమని బైబిల్ ఉంది. ఎక్కడన్నా మాట? 31వ అధ్యాయములో. త్వరగా చూడండి అన్నమాట. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. గుణవతి అనే మాటకు మూల భాషలో రాయబడిన మాట, ఇట్ ఈస్ నాట్ అ విమెన్ ఆఫ్ వర్చ్యూ బట్ విమెన్ ఆఫ్ స్ట్రెంగ్త్ అని రాయబడింది. వింటున్నారా? అక్కడ గుణవతి అనే మాటకు మూల భాషలో రాయబడిన పదము ఏంటది? శక్తి కలిగిన భార్య. ఆమెకి ఎంత శక్తి ఉంది? ఈరోజు నేను అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. నేను ఒక్క మాటలో చెప్తాను, ఆమెకు ఉన్న శక్తి ఒక సైన్యానికి కూడా లేదంటాను. సైన్యము కంటే మించిన శక్తి కలిగిన వారే స్త్రీ అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఐ డు నాట్ స్పీక్ యాజ్ కార్పొరేట్గా మీ అందరినీ కలిపి మీరు సైన్యం అంత శక్తి అంటలేదు. నేను మాట్లాడుతుంది ఒక్క స్త్రీ సైన్యము కంటే కూడా వారు శక్తి కలిగిన వారై ఉన్నారని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. అయితే మనం నేర్చుకున్న వాక్య ప్రకారంగా వింటున్నారా, మనము దేవునితో సరి అయిన సహవాసం చేయగలిగితే, స్త్రీలు ప్రార్థనలో పోరాడగలిగితే, నిన్న దినాన్ని నేను చెప్పినట్లుగా హన్నావలే దేవుని మందిరములో ప్రార్థన, షునేమీయురాలు వలె దేవునిక సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసిన విధముగా మీరు ప్రార్థనలో గనక నిలబడగలిగితే, స్త్రీలైన వారు ప్రార్థనలో నిలబడగలిగితే, వారు ప్రవక్తలను, చనిపోయిన వారిని కూడా మరలా పొందుకోగలిగిన యోధులుగా దేవుడు వాళ్ళు నిలబెట్టడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కొంచెం మంచిగా చెప్పండి హల్లెలూయా. బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, రోదనము చేయు స్త్రీలను పిలవనంపండి. వింటున్నారా? నాకు బైబిల్ గ్రంథంలో నేను ఎన్నో ఉదాహరణలు చెప్పగలను ప్రియులారా. స్త్రీలు దేవుని యొద్దకు వచ్చి బహుగా దీవించబడ్డారు. ఆమేన్. బైబిల్ గ్రంథములో మీరు గనక చదివితే 12 సంవత్సరాలు అనారోగ్యముగా ఉన్న ఒక స్త్రీ ప్రభు యొద్దకు వచ్చింది. 18 సంవత్సరాల నుండి
నడుము వంగిపోయిన ఒక స్త్రీ ప్రభు యొద్దకు వచ్చింది. యేసు ఆమెని విడుదల కలిగించాడు. రైట్, బైబిల్ గ్రంథంలో ఒక తల్లి తన యొక్క కుమార్తె కొరకు యేసు ప్రభు యొద్దకు వచ్చింది. యేసు ఆమె వ్యాజ్యమును విన్నాడు. ఆ చిన్నదానికి యేసు స్వస్థతనిచ్చాడు. స్తోత్రం చెప్తారా మంచిగా? యేసు సమరయ స్త్రీని కలుసుకున్నాడు. ఆ కుమార్తె జీవితము మారిపోయింది. నా మాట మీరు వినాలి. మగ్దలేన మరియా అనే ఒక స్త్రీ దయ్యములు పట్టి ప్రభు యొద్దకు వచ్చింది. ఆమె విడుదల పొంది ఇంటికి వెళ్ళింది. స్తోత్రం చెప్పాలి కొంచెం మంచిగా. పాపాత్పురాలు ఒక ఆమె యేసు ప్రభు పాద సన్నిధికి వచ్చింది. ఆమె పరిశుద్ధురాలుగా మార్చబడి తన గృహానికి వెళ్ళింది. కొంచెం మాట్లాడగలరని ఆశపడుతున్నాను. స్త్రీలు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు దేవుడు ఏ స్త్రీని వ్యర్థంగా పంపించలేదు. నేను అదే అంటున్నాను. స్త్రీలు ఎప్పుడెల్లా మోకాళ్ళ మీదకి వస్తున్నారో అప్పుడెల్లను వారు పరలోకములో నుండి గొప్ప ఆశీర్వాదాలు భూమి మీదకు తెస్తున్నారన్నమాట. యేసుకి ఒకసారి గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. మీరు బైబిల్ గ్రంథములో ఎక్కడ చదివిన స్త్రీ అనే ఒక వ్యక్తి దేవునితో సత్సంబంధం కలిగినప్పుడు షీ బ్రాట్ ఆన్సర్స్, షీ ప్రేయర్ అండ్ క్రైడ్ unto the Lord and she became a bridge betwixt the problem and the problem solver. సమస్యను తీర్చువానికిని సమస్యకు మధ్యలో స్త్రీ అనేక పర్యాయాలు ఒక వారధిగా నిలబడిన దాఖలాలు మనము లేఖన వాక్యాలలో చూడగలుగుతున్నాం. అందుకనే ప్రతి స్త్రీని నేను ప్రోత్సహించి మాట్లాడుతున్నాను. మీరు మోకరిస్తే జరగనవి కూడా యేసు నామమున నెరవేరితే యేసుని కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీవు దేవుని సన్నిధిలో శ్రద్ధ మనసుతో మోకరించగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. రెండో విషయాన్ని మీతో చెప్పనుకుంటున్న మత్తయి సువార్త 5వ అధ్యాయము, త్వరగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుండి కృది మాటలు 16 వరకు. మీరు లోకమునకు, స్త్రీలు చదువుతారా? మీరు లోకమునకు చదవాలా? కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి చదవాలి. కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంటిలో ఉన్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెడతారు. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొంచెం మంచిగా చెప్పండి. హల్లెలూయా. ప్రతి స్త్రీ తన జీవితంలో ప్రకాశమానముగా ఉండాలి అనంటే స్త్రీ సత్క్రియలు చేసే వ్యక్తి అయి ఉండాలి. ప్రతి సమయమున దేవుని బిడలముగా వినాలి మాట. సత్క్రియలు చేయువారుగా, మంచి పనులు చేయువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా మాట మీరు గమనించాలి. స్త్రీ దగ్గర దేవుడు కోరుకుంటున్న అనుభవం అదే. నీ దీపం ఆరిపోకుండా, నీ దీపము నిత్యము వెలుగుచూ ఉండవలని అనంటే నీ లోపల సత్క్రియలు, మంచి పనులనేవి కనబడాలి. ఆ మంచి పనులే బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది వెలుగు అని. బైబిల్ గ్రంథం అమ్మ వినాలి మాట. ఆ మంచి క్రియలే వెలుగు అని లేఖనం మనతో మాట్లాడుతుంది. అవును, ఇది ఎంత ప్రాముఖ్యమైన అనుభవం. సద్గుణము లేనిదే సత్క్రియలు చేయలేం. ఈ మాటను గమనించాలి. సద్గుణము లేనిదే సత్క్రియలు చేయలేం. అలాంటప్పుడు దేవుడు ప్రతి స్త్రీ ఎదుట కోరునది, నీ నా గుణగణములు అవి మంచివై ఉండాలి, దైవ సంబంధమైనవై ఉండాలి, ఆత్మ సంబంధమైనవై ఉండాలి, వాక్యానుసారమైనవై ఉండాలి. మీకొక స్వభావం ఉన్నది, నాకొక స్వభావం ఉన్నది. తల్లి గర్భములో నుండి మనం వచ్చినప్పుడు మనం పంచుకుని పుట్టిన శరీర ప్రాచీనమైన స్వభావం ఉన్నది. ఇవన్నీ కూడా మన జీవితంలో అరికట్టబడి అదుగదుగో క్రీస్తు యేసుని సద్గుణములను మనం ధరించుకుని మనం ఎల్లప్పుడూ కూడా మంచి పనులను చేయువారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయ. కొంచెం గట్టిగా చెప్పాలి. హల్లెలూయ. మంచి పనులు చేసే స్త్రీ, వింటున్నారా? మంచి పనులు చేసే స్త్రీ, తన భర్తకు లాభమును కలిగించే స్త్రీ, వింటున్నారా? సోమరితనమునకును నిద్రకును, వింటున్నారా, బంధువుగా కాకుండా శ్రమ పడడానికి, కష్టానికి, పొదుపుకును, జాగ్రత్తకును
బంధువై తన జీవితమును కాపాడుకుంటూ ఇంటి పనులు యావత్తును ఆమెను జాగ్రత్తగా వహించుచు బైబిల్ గ్రంథములో 31వ సామెతల గ్రంథములో రాయబడినట్లుగా వింటున్నారా, ఆ స్త్రీకు కలిగిన సద్గుణములను కలిగిన వారుగా ప్రతి స్త్రీ దేవుడు వర్ధిల్లాలని ఆశపడుతున్నాడు. ఏసి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొంచెం మంచిగా చెప్పండి, హల్లెలూయా. ఈ 2 రోజులు కాన్ఫరెన్స్కి వచ్చుకుని నీలో వచ్చిన తర్వాత కూడా నీ లోపల ఒక సత్కార్యము మొదలవకపోతే, నీ లోపల సద్గుణములు ఏర్పడకపోతే, క్రీస్తు నీలో సద్గుణములు ఏర్పరచుటకు నేను అవకాశాలు ఇచ్చి ఉండకపోతే, వి ఆర్ ద స్టిల్ సేమ్ ఓల్డ్ పర్సన్. ఇంకను మనం పాత వ్యక్తి అయి ఉంటాం. నేనంటున్నాను, యేసు యొద్దకు వచ్చిన వారందరూ నూతనమైన మనుషులుగా మార్చబడ్డారు. మరి నీ సంగతి ఏంటి? నీ లోపల నా లోపల యేసుని మంచి గుణములు అవి నాటబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మంచి గుణగణములు వింటున్నారు, ఈ మంచి గుణగణములు అంటే ఏంటి? మంచి గుణగణములు ప్రేమించడం, కష్టపడడం, అందరితో సమాధానంగా ఉండడం, వింటున్నారన్నమాట. అందరికీ ఉపచారము చేసే మనస్సు కలిగి ఉండడం. వాక్యాన్ని వినాలి, అందరికీ ఉపచారము చేసే మనస్సు కలిగి ఉండడం. వింటున్నారా, గొడవలకు కాలు దువ్వేవారుగా కాకుండా సమాధానమునకు నిలయమైన వారిగా. ఒకవేళ కనుక ఇంటిలో భర్తకు నీకు ఒక చిన్న ఘర్షణ వస్తే 4 ఇళ్ళకి వినబడేటట్టు కాకుండా కాస్తంత నోటి మాటలలో కొంచెం తక్కువగా ఉన్నట్టుగా. వింటున్నారన్న మాట. అంటే నేను అంటున్న మాట, ప్రతి విషయంలో కూడా మంచి గుణగణములు కలిగిన వారుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా స్త్రీ దగ్గర ఉండవలసినది తగ్గింపు స్వభావం. చెప్పండి, ఏం స్వభావం కావాలి? కొంచెం నోరు తెరిచి మాట్లాడాలి. ప్రతి విషయములో తగ్గింపనున్నది కావాలి. బైబిల్ గ్రంథములో ప్రభు తానే మాట్లాడాడు, స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండు. అంటే ఏంటి ఆ మాట? తగ్గించుకో. పురుషులు లేని వారికి చెబుతున్నాను, నా యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గనుక హ్యూమిలిటీ, తగ్గింపనే స్వభావమును మనం ధరించుకొనిన వారంగా ఉండాలి. యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు మీరందరూ ఇంచుమించు తగ్గింపు అక్కల్లాగునో చెల్లిలాగునో మీరు కూర్చుని ఉన్నారు. ఒక చిన్న గొడవని గనక కావాలని ప్రభు రేపి నిన్ను గనక విడిచిపెడితే, సంక్రాంతి పండుగ ఇక్కడ జరుగుతుందంటే నమ్మాలంటే కత్తి కట్టిన కోడి పెట్టల్లాగనో పుంజుల్లాగనో కొట్టుకోకపోతే, వింటున్నారా, శ్రమలు కలిగినప్పుడు, ఏంటది, శోధనలు కలిగినప్పుడు తగ్గింపు ఎంతవరకు మనలో ఉంటుంది? ఒక మాట అన్నారా సిస్టర్ గారిని చూసి, తగ్గింపు నీకున్నదా? సరిగా కూర్చోమా అని ఒక మాట అన్నారు. తగ్గింపు ఉన్నదా? ఏంటి రావట్లేదు సరిగా అన్నారు. తగ్గింపు ఉన్నదా? నన్ను అంటారా, నలుగురులు అంటారా అనే మాటలు మనలో ఉన్నవా? ఇళ్ళ దగ్గర ఉన్నప్పుడు మన తగ్గింపెలా? స్త్రీ యొక్క అలంకారమే తగ్గింపై ఉన్నది. యేసయ్య కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి, కొంచెం మంచిగా చెప్పండి, హల్లెలూయా. నా యేసు స్త్రీల పార్టీ అయి ఉన్నాడు. ఆమేన్ చెప్పండి. నా యేసయ్య ఎవరు చెప్పండి? కొంచెం మంచిగా మాట్లాడండి. ఎవరు పార్టీ ఆయన? ఆయన స్త్రీల పార్టీ. అందుకనే స్త్రీల పార్టీ కాబట్టి స్త్రీకి ఘనమైన మాటలు ఆయన చెప్తాడు. వారు తలదించుకునే మాటలు చెప్పడు. అందుకనే వారు తల ఎత్తుకునే మాట చెప్పాడు, మీ స్వపురుషులకు. కొంచెం స్తోత్రం చెప్పాలి, కొంచెం మంచిగా హుషారుగా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, నీ మంచి గుణగణములలో నుండి వచ్చుచున్న ఆ మంచి క్రియలు, దీనులను కటాక్షించే అనుభవాలు, పేదలకు కనికరపడే అనుభవాలు, బాధ్యత వహించే అనుభవాలు, ఇవన్నీ సత్క్రియలను గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఎప్పుడైతే స్త్రీ తన జీవితంలో సత్క్రియలను కలిగి ఉంటారో, ఆ సత్క్రియలను బట్టి వారి ఇల్లంతయు యేసు నామమున ప్రకాశిస్తుందన్నమాట. కొంచెం మంచిగా చెప్పండి, యేసయ్యకి కొంచెం హుషారుగా చెప్పండి, హల్లెలూయా. నేను నా జీవితంలో సేవా అనుభవంలో ఉన్నాం కాబట్టి అనేక మంది తల్లులు నేను చూసి ఉన్నాను. తల్లులు అన్నప్పుడే మంచివారు వారు, ఇంకా దానిలో తేడా లేదు. అయితే ఆ తల్లులు గృహాలలో ఉండకుండా వారు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఆ కుటుంబాలు చిన్న భిన్నమైపోవడం నేను చూసి ఉన్నాను. ఎందుకని? ఇంటి యావత్తుకు ఆ తల్లే దీపంగా ఉన్నారంతకాలం. ఆమె ఉండడం బట్టే ఇల్లు ఎల్లప్పుడూ ప్రకాశించుచున్న అనుభవంలోను, అన్ని లోపాలు లేనిగా
లేని కుటుంబముగాను, వెలుగును విరజొల్లుచున్న ఒక కుటుంబంగాను కనబడేది. ఎప్పుడైతే తల్లి అనే వ్యక్తి లేక భార్య అనే వ్యక్తి ఇంటిలో ఉండవలసిన ఆ సత్క్రియలు చేయుచున్న ఆ ఒక సహోదరి లేరో, ఆ ఇల్లు చీకటి పడిపోయిన అనుభవాలు నేను చూసి ఉన్నాను. మీ అందరికి నేను మరలా చెప్తున్నాను, ప్రియులరా, నీ అలంకారము నీ అందము కాదు, నువ్వు ధరించుచున్న నీ ఆభరణములు కాదు, నా అలంకారము యేసుని సద్గుణములై ఉన్నవన్నమాట. మంచి చెప్పొచ్చుగా. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో, స్తుతిగానాల వారసుడా, జీవింతు పాడాలి. చెప్పండి, మంచిగా చెప్పండి, హల్లెలూయా. మనము మంచి స్వభావములు గుణగణములతో నిండిన వారుగా క్రీస్తుని స్వభావములను, ఆయన క్రియలను మన ఉన్న చోటున మనం ప్రజ్వలించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసుకి వచ్చి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, అంతా మంచిగా ఉన్నప్పుడు ఎవరైనాను దేవుని దూతే. అయితే పరిస్థితులు విభిన్నముగా ఉన్నప్పుడు నీవు ఏమై ఉన్నావో అదే నీ నిజమైన నీవనేది గుర్తుంచుకుని నీ స్వభావములను రుజువు చేసుకోవాలని, నీ స్వభావములలో నువ్వు ప్రకాశించాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. యేసుకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నీ భర్త నిన్ను చూసి నా భార్యలో యేసు ప్రభు నిజముగా కనబడుతున్నాడు అని చెప్పగలిగితే అది ఎంత గొప్ప సాక్ష్యం కదా, అవునా కాదా? నీ ఇంటిలో ఉన్న నీ బిడ్డలు నిన్ను చూసి మా అమ్మలో నేను ప్రభువునే చూడగలుగుతున్నాను, ఆయన స్వభావములను చూడగలుగుతున్నాను. ఈరోజు వరకు మనం ఏమై ఉన్నామో ప్రక్కన పెట్టండి. ఈరోజు నుండి తీర్మానం తీసుకుందాం, నేను ఇంటిలోను, ఉద్యోగ స్థలములోను, సంఘములోను, నా దేశములోను మంచి గుణగణములు కలిగి మంచి పనులు చేసే స్త్రీగా నేను ఎదుగుతాను. అటువంటి ప్రకాశించే స్త్రీలను దేవుడు కోరుకుంటున్నాడు అన్నమ్మ. మరి మంచిగా చెప్పండి. మదర్ తెరెసా అని అంటారు. ఎవరామె? మీ అమ్మనా? ఎవరామె? మదర్ తెరెసా అంటారు. ఎలా తెలుసా ఆమెకి ఎలా వచ్చింది గుర్తింపు? ఆమె చేసిన మంచి కార్యాలు, ఆమె చేసిన
సత్క్రియలు. బైబిల్ గ్రంథములో సారా అనే ఒక తల్లి ఉంది. ఆమె సత్క్రియలు చేయడంలో ఒక శ్రేష్టమైన వ్యక్తి. అమ్మా వినాలమ్మా, లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అన్నాడు. వింటున్నారా? అంటే ఏంటి, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు ఆమెని? ఆమె వలే ఉండకండి, ఆమె వలే ఉండకండి అనడానికి బైబిల్ గ్రంథములో లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అంటాడు. అయితే సారాను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె సత్కార్యములు చేయటంలో మంచి వ్యక్తి. సత్కార్యము చేసింది కాబట్టే దేవుడు ఆమె గర్భమును తెరిచాడు. ఏసీకి స్తోత్రం చెప్తారా? నీకు పని ఉండదు, పాట ఉండదు, ఏలుండదు, పాలుండదు. ఎప్పుడు పడితే అప్పుడు మనుషులు ఇంటికి తెస్తావు. దారిపోయేవాడిని చక్కగా ఆ చెట్టు కింద వెంటనే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుగా వాళ్ళు వెళ్ళేంత వరకు ఉండొచ్చుగా. కనబడిన వెంటనే వందనాలు చెప్పి చెట్టు కింద కూర్చోమని భోజనం చేసి ఇక్కడ ఉన్నాడా చేసి పెట్టడానికి అందరూ ఊరకనే అని అల్లా ఆవిడ. వింటున్నారా? వెంటనే 6 మానికల, వింటున్నారా అంతేనా, 6-7 కిలోల పిండి తీసి ఆమె కలపటం మొదలుపెట్టింది. ఎవరికి? వచ్చిన ఒక 3 కొరకు. వింటున్నారన్నమాట. ఆమె సత్క్రియ చేసినందువలన, ఆమె మంచి పనులు కనబడినందున ప్రభు అడుగుతున్నాడు, ఎక్కడ నీ భార్య అయిన సారా? అటు తర్వాత మీకు తెలిసినదే కదా, ఒక గొప్ప చరిత్రను దేవుడు ఈ భూమి మీదకి తీసుకుని వచ్చాడు. మంచి పనులు ఎక్కడికి పోవు, అది కలకాలము మన పిల్లల మీదకు దీవెనగా వస్తాయి అన్నమాట. ఏసీకి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పాలి హల్లెలూయా. అందుకని మంచి పనులు చేయుటలో విసికి వేసారిపోవద్దని దైవ సేవకునిగా మీ అందరికీ నేను మనవి చేస్తున్నాను. 3వ మాట చెప్పి నా మాట ముగించాలనుకుంటున్నాను. దానియేలు ప్రవచన గ్రంథము, త్వరగా దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము. దానియేలు ప్రవచన గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. జ్యోతులను పోలిన వారై ప్రకాశించదు. ఎవరు చెప్పండి? కొంచెం మాట్లాడే, ఎవరు చెప్పండి? బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. చదవండి నాన్న. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశిస్తారు. ఏసి కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచి 3వది ఎవరిని గూర్చి రాయబడింది? అనేకులను నీతి మార్గములో నడిపించేవారు, వారు నిరంతరము ప్రకాశించుచున్న నక్షత్రాలు వలె ఉంటారు. ఏసీకి స్తోత్రం చెప్పండి మంచిగా. నక్షత్రములు నిరంతరమైనవి కావు. నక్షత్రముల యొక్క తేజం అప్పుడప్పుడు పడిపోతుంది. మీరు అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, నక్షత్రములు రాలిపోతూ ఉంటాయి. నక్షత్రములు తమ కాంతిని కోల్పోయినప్పుడు దే ఎంటర్ ఇన్ టు ద బ్లాక్ హోల్. సరే, ఇప్పుడు అయ్యని కాదు. అయితే నక్షత్రం యొక్క కాంతి స్థిరమైనది కాదు. అయితే బైబుల్ అంటుంది, నీవు గనక అనేక మందిని నీతి మార్గములోనికి నడిపించగలిగితే నిరంతరము ప్రకాశించుచున్న నక్షత్రం వలె దేవుడు నిన్ను చేస్తాడని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. ఏసీ కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. మంచిగా చెప్పొచ్చుగా, ఒక్కసారి చెప్పండి. ఇది ముఖ్యమైన మాట, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. యేసుక్రీస్తు వారు సిలువకి వేయబడినప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు చాలామంది శిష్యులు యేసు ప్రభుతో ఉండి ఉండవచ్చు. అయితే యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు చివరి నిమిషం వరకు అక్కడ నిలబడింది ఒక స్త్రీ అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. వింటున్నారన్నమాట. ఎప్పటి వరకు ఉందామే? అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్ మొమెంట్ వరకు నిలబడింది ఎవరు? స్త్రీ. యేసుక్రీస్తు వారు పునరుద్ధాడైనప్పుడు మొట్టమొదటిగా చూసింది ఎవరు చెప్పండి? కొంచెం మాట్లాడాలి. స్త్రీయే. యేసుక్రీస్తు వారు నేను మృతులలో నుండి లేచాను, వెళ్ళి శిష్యులకును పేతురుకును చెప్పమని చెప్పింది మొట్టమొదటి ఎవరితో చెప్పండి? స్త్రీకి. ఐరోపాలోకి దేవుని సువార్త మొట్టమొదటి ఒక స్త్రీ వల్లనే వచ్చింది బైబిల్ గ్రంథంలో మీరు ఎక్కడ చూసినా. అందుకే అన్నాను, యేసు స్త్రీల పార్టీ అయి ఉన్నాడు అని. దేవుని స్తోత్రం కలుగునగాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే క్రీస్తు వాత్సల్యంతో చెప్తున్నాను, దేవుడు స్త్రీకి ఇచ్చిన ద ప్రీడామినెంట్ రోల్ ఇన్ క్రిస్టియానిటీ. క్రైస్తవ్యంలో దేవుడు స్త్రీలకు ఇచ్చిన ఆధిక్యత. కొందరు అంటున్నారు స్త్రీలు సంఘములో పాటలు పాడకూడదని,
కొందరు అంటున్నారు స్త్రీలు సంఘములో ఏంటది వాక్యము చెప్పకూడదు అని. వింటున్నారా? కొందరు అంటున్నారు స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలని. అయితే నేను చదువుతున్న నా బైబిల్ థియాలజీ అంటుంది, నేను పునరుద్ధానుడై లేచాడని చెప్పమని దేవుడు మొట్టమొదటిగా సువార్త ప్రచురము ఎవరి నోట్లో ఉంచాడంటే ఒక స్త్రీ నోటులోనే ఉంచిన వాడై ఉన్నాడన్నమ్మ. కొంచెం మంచిగా చెప్పండి హల్లెలూయా. ఆయన జన్మ విషయములో స్త్రీని వాడుకునేది నిజమైతే, ఆయన మరణ విషయములో స్త్రీని వాడుకునేది నిజమైతే, ఆయన మరణించక మునిపే ఒక ఆమె వచ్చి ఆయన శరీరమునకు చేయవలసిన సకల అంతిమ పనులను, వింటున్నారా ఏమంటారు దానిని, ఆ పూజలన్నిటినీ, ఆ సుగంధ ద్రవ్యాలను తనకు రాసేసింది. ప్రభు ఆమెను మెచ్చాలువై ఉన్నవనే సత్యాన్ని గుర్తుంచుకోవాలి. తన నీతి మాటలను ప్రచురించడానికి దేవుడు మొట్టమొదటిగా ఆహ్వానించినది పేతురునో యోహానునో కాదు. దేవుడు ఏర్పరచుకునేది ఎవరిని చెప్పండి? పెంతెకోస్తు దినమునందు 10 రోజులు వారందరూ కలిసి మేడగదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడగదిలో ఉన్నవారు కూడా ఎవరో తెలిసిన ప్రియులారా, స్త్రీల యొక్క పురుషులే కాదు, స్త్రీలు కూడా అందరిలో ఉన్నారని మనం గుర్తించాలి. అలాంటప్పుడు దేవుడు స్త్రీ ఎడల కూడా తన పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కూడా కుమ్మరించడంలో ఆయన ఎంతటి ఆసక్తి కలిగిన వాడు ఉన్నాడో ఆలోచన చేయండి. స్త్రీ దీపము ఎల్లప్పుడూ వెలగాలి, ఆమె నక్షత్రములు ఎల్లప్పుడూ ప్రకాశించాలంటే అనేకులను యేసయ్య మార్గంలోనికి నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. మీ అందరికీ చేతులు జోడించి ఒక మాట చెబుతున్నాను. దేవుని యొద్దకు రావడానికి మీరు నేను ప్రయోజనపడాలే కానీ దేవుని యొద్దకు ఎవరైనా నువ్వు రాకుండా ఒక ఆటంకంగా మనం ఉండకూడదనే విషయంలో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. నీ వలనైతే కొందరిని నీతి మార్గములోకి నడిపించి ఇదిగో ఎన్నడూను కాంతి తగ్గని నక్షత్రమనే దేవుని యొద్ద నుంచి పేరు పొందు. అంతేగాని నీ వలన ఒక పురుషుడో, నీ వలన నీ భర్తనో, నీ వలన నీ స్నేహితుడో, నీ వలన నీ ఇంటివారో, నీ కోడలో, నీ అత్తనో, ఎవరో ఒక సహోదరి మందిరములోనికో దేవునిలోనికి రాకుండానట్లుగా ఒక ఆటంకంగా ఉండవద్దు. అటువంటి వారి యొక్క ఫలము బహుఘోరంగా ఉంటుందని సేవకుడిగా నేను మీ అందరినీ హెచ్చరించి మాట చెప్తున్నాను. లెట్ నాట్ వి బీ అన్ అఫెన్స్. నీ ద్వారా ఒకరు మోక్షంలోనికి రాకపోయినా పర్వాలేదు, కానీ నీ ద్వారా ఒకరు మోక్షంలోనికి చేరకుండానట్లుగా ఒక ఆటంకంగా నువ్వు నిలబడవద్దు. దైవజనం ఈ సత్యాన్ని గుర్తించాలి. ఎవరు ప్రకాశించే స్త్రీ, ఎవరు దీపం ఆరిపోని దీపం, ఏ సహోదరి ఏ తల్లి అయితే అయ్యా నా ఇంటిలో ఉన్నవారే. చూడండి, ఇక్కడ చాలామంది కూర్చుని ఉన్నారు. మీ ఇంటిలో ఉన్న కొందరు ఇంకనూ రక్షణ పొందని వారు ఉన్నారు. వారిని నీతి మార్గంలో నడిపించడానికి నీ నడుం కట్టుకోమని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి కొంచెం మంచిగా, హుషారుగా చెప్పాలి హల్లెలూయా. నీ ఇంటిలోనే నీ కుమారుడు రక్షణ పొందకపోవచ్చు, నీ కుమార్తె లేకపోతే నీ అన్నదమ్ముడు రక్షణ పొందకపోవచ్చు, నీ తల్లి నీ తండ్రి రక్షణ నా మాట మీరు వినాలి ప్రియులరా. నీ బంధువులు, నీ జనాంగాలు, నీ స్నేహితులు రక్షణ పొందకుండా ఉండవచ్చు. ప్రియులరా, సత్యమును గ్రహించుదాము. ఎవరైతే ఇంకను నీతి మార్గములోనికి రాలేదో ఆ నీతి మార్గములోనికి నడిపించేవారు వారు నిత్య నిరంతర కాలం ప్రకాశించుచున్న నక్షత్రాలు వలె ఉంటారు. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. మంచిగా చెప్పండి హల్లెలూయా. స్త్రీలు ఎల్లప్పుడూ ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఈ మాట చెప్పాను, దేవుడు స్త్రీలనే వాడుకున్నాడు అనేకుల రక్షణార్థమై. ఈ ప్రపంచానికి స్వార్థ మొట్టమొదటి దేవుడు వాడుకున్న వ్యక్తి స్త్రీ అని అన్నప్పుడు నీ మీద ఎంత బాధ్యత ఉందో అర్థం చేసుకోవాలి. లేచినది మొదలుకుని ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా, నా కొరకే నేను బ్రతికేదా, నా కష్టాల కొరకే నేను బ్రతికేదా అని నీవు నీ కొరకే బ్రతుకుతావేమో. నేను మరలా చెబుతున్నాను, నువ్వు సృష్టించబడింది ఒక పురుషుని కొరకి కాదు. నువ్వు సృష్టించబడింది ఒక పురుషునితో నీ జీవితాన్ని గడపడానికి కాదు. నువ్వు సృష్టించబడింది లోకం కొరకు, మనుషుల కొరకు కాదు. నేను ఎరిగిన సత్యాన్ని ధైర్యంగా చెప్తున్నాను. ప్రతి స్త్రీ సృష్టించబడింది జీవము కలిగిన యేసు కొరకు సృష్టించబడిన వారై ఉన్నారు. నమ్మితే బిగ్గరగా యేసుకి స్తోత్రాలు చెప్పండి.
అఫ్ కోర్స్ యూ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్లే ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ. నీ కుటుంబంలో నువ్వు కొన్ని బాధ్యతలు వహించాలి నిజమే. బట్ అబౌవ్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నిటికంటే ప్రాముఖ్యంగా నీవు దేవుని కొరకు సృష్టించబడ్డావు. నేను ఎందుకు ఈ భూమి మీద ఉన్నాను అని మీరు కనుక నన్ను అడిగితే, దేవుని కొరకే దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. దేవుని కొరకే దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. దేవుని కొరకే దేవుడు నిన్ను భూమి మీద ఉంచాడు. ఆయనకు ఉపయోగపడతావని. ఒక మగ్ధలేన మరియాలా, ఒక లూదియాలాగా, నా మాట మీరు వింటున్నారా? ఒక కందాకే రాణిలాగా ఆయనకు నువ్వు ఆయన ఒక షేబ దేశపు రాణిలాగా నువ్వు ఆయనకు ఉపయోగపడతావు. నా మాట మీరు వినాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో దేవుడు రూతునే కానీ, తామరనే కానీ, బత్షెబేనే కానీ, రహాబునే కానీ తను చేర్చుకునే దానికి కారణం ఏంటి? యు ఆర్ నాట్ ఫర్ సమ్వన్. నిన్ను నా కొరకు నేను సృష్టించిన వాడనై ఉన్నాను. యేసుకి స్తోత్రం చెప్పండి మంచిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన నా తల్లులారా, నా సహోదరులారా, క్రీస్తు వాత్సల్యంతో చెప్తున్నాను. అనేక మంది యవనస్తులు నశించిపోతున్నారు. అనేక మంది కుటుంబాలు నశించిపోతున్నవి. నువ్వు భారము కలిగిన వ్యక్తివై వారి రక్షణ కొరకు నీవు నీ నడుము కట్టుకోవాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గ్రామములో సువార్త ఉజ్జీవం రావడానికి ఈ తల్లే కారణమని నీ పేరు అక్కడ మారుమ్రోగేలాగా, నీ సాక్ష్యం అక్కడ ప్రకాశించేలాగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏసే కొంచెం గట్టిగా స్తోత్రాలు చెప్పండి చూద్దాం. అవును, బలహీనులు ఎల్లప్పుడూ బలహీనమైన మాటలు మాట్లాడుతూనే ఉంటారు. దుండగులు దుండ సంబంధమైన మాటలు మాట్లాడతారు. ప్రభువునే వారు నానా మాటలు అన్నప్పుడు, నిన్ను కూడా దేవుని సేవలో ఉన్నప్పుడు నానా మాటలు జనులు పలకవచ్చును. అందుని గురించి నువ్వు అధైర్యపడవద్దు. నేను అంటున్నాను, ప్రాణమే పెట్టవలసి వచ్చిన నీ ద్వారా ఒక గ్రామమో, ఒక పట్టణమో, ఒక రాష్ట్రమో ఉజ్జీవులోకి రావాలి. స్తోత్రం చెప్పండి మంచిగా. స్తోత్రం మంచిగా చెప్పచ్చు. హల్లెలూయా. అయ్యా, నేను గుంటూరు జిల్లా కొరకు ప్రార్థన చేస్తానయ్యా, నేను కృష్ణా జిల్లా కొరకు ప్రార్థన చేస్తానయ్యా, లేకపోతే నేను ఈస్ట్ గోదావరి జిల్లా కొరకు ప్రార్థన చేస్తాను, నేను వెస్ట్ వింటున్నారా? ఇక్కడే మీరు ఉన్నారా? కనీసం మీ మోకాల్లో ఒక స్పందన కానీ, ఒక సంతోషం కానీ, ఒక ఉజ్జీవం కానీ నీరసమైపోయారా? అటువంటి ఒక ఆసక్తి మనలో కావాలని, అంటే భారమ కలిగిన ఒక అనుభవాలు కొందరినైనాను నేను రక్షణలోకి నడిపించాలి. ఆ మెట్టు దాటి ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను. నేను ఆంధ్ర రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాను, నేను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తాను, నేను మేఘాలయ కొరకు వింటున్నారా, అస్సాం కొరకు ప్రార్థన చేస్తాను, లేకపోతే నేను ఒరిస్సా కొరకు వైరాగ్యమనులో రేగాలి. అలాంటి స్వార్థ ప్రచురించే విషయంలో నడుము కట్టుకున్నప్పుడు, నీవు ఒక మిషనరీగా ప్రభు కొరకు లేవగలిగినప్పుడు, నీ ద్వారా దేవుడు ఒక గుంపు జనాంగమును ఆయన యొద్దకు నడిపించడానికి శక్తి కలిగిన వాడై ఉన్నాడు. కొంచెం స్తోత్రం చెప్పండి మంచిగా. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3-4 వచనాలు అనుకుంటున్నాను. అక్కడ ఒక సహోదరి మాట చెప్పుచున్నది, నన్ను ఆకర్షించుము, మేము మీ యొద్దకు పరిగెత్తుకుంటూ వస్తాం. చదవండి ఆ మాట, నన్ను ఆకర్షించుము. మళ్ళీ చదవండి ఆ మాట, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చుము. అందరి మాట చెప్పండి, నన్ను ఆకర్షించుము. కొంచెం గట్టిగా చెప్పాలి. మీరు అలా చెబుతుంటే అట్లా లేదు, కొంచెం గట్టిగా చెప్పాలి. నన్ను ఆకర్షించుము. తర్వాత మేము చెప్పండి. మేము అంటే ఒక్క వ్యక్తినే దేవుడు ఆకర్షించాడు. ఆమె వచ్చేటప్పుడు తనతో కూడా ఒక సమూహాన్ని తీసుకుని వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునగాక. కొంచెం మంచిగా చెప్పండి హల్లెలూయా. ఇతర తను మేము అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ సింగులర్, అది ఏకవచనం కాదు, అది బహువచనం. మేము అన్నప్పుడు ఆమె ప్రభు యొద్దకు వచ్చేటప్పుడు ఒక గుంపును ఆకర్షించుకుంటూ వస్తుంది. ఇది ఎన్నో నెల? 2022లో 3వ నెల. ఒక్కరినైనా ప్రభు యొద్దకు నడిపించగలిగేవా నా సహోదరి? నువ్వు రక్షణ పొందిన గత 3 సంవత్సరాలలో నువ్వు బాప్తిస్మం తీసుకున్న దగ్గర నుండి ఎందరిని ప్రభు దగ్గర నడిపించావు? ఎందరిని రక్షణలోకి నడిపించావు? వ్రాళ్ళ మీద లెక్కేసి చెప్పగలుగుతావా? కుడ్ యు? ఎన్ని గ్రామాలకు తిరిగావు? ఎంతమందికి కరపత్రికలు పంచావు? ఎంతమందికి యేసుక్రీస్తును? నీకంటే ముందు పరిగెత్తుతున్న వ్యక్తి మగ్దలేన మరియ కాదా? ఆ లూదే ఎవరు? ఐరోపా దేశానికి సువార్త ప్రకటించిన వ్యక్తి కాదా? ఆ మేడ గదిలో కూర్చున్న తల్లి నీ తల్లి వంటిది కాదా?
వారిని చూసి మీరు నేను ఏమి నేర్చుకుంటున్నా? నువ్వు రక్షణ పొందిన బాప్తీసం తీసుకున్నది మొదలుకొని ఇన్ని సంవత్సరాలలో ఇంతమంది ఆత్మలు నడిపించానని చెప్పు. ఏది నీలో ఫలము? నేను 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను, దీనిలో ఫలమేమి కానరాలేదే. ఇది ఎందుకు వ్యర్థముగా ఉన్నది, దీన్ని నరికి పారవేయమని అన్నాడు. వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు నేనంటున్నాను, మనము నీతి మార్గములో ఎందరిని నడిపించగలుగుతున్నా? ఆ వైరాగ్యం నాకు. అవును, ఈ రోజు నుంచి ఒక తీర్మానం, వారి పేర్లు అనుకోవాలి. నేను ఈ గ్రామంలో సువార్త చెప్పబోతున్నాను. సంఘంలో నా సేవకునికి చెప్పి, వింటున్నారా, నా సేవకునికి చెప్పి పలానా గ్రామం విషయంలో నేను భారం కలిగి ఉన్నాను. విజయవాడ చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలలో సువార్త మారుమురోగాలి, నేను నడుం కట్టుకుంటాను. ఆమెను చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నా ఇరుగు పొరుగు వారి మధ్యలో సువార్త మారుమురోగాలి, నేను నడుం కట్టుకుంటాను. ఆమెను చెప్పండి. మా మెడికల్ డిపార్ట్మెంట్లో నేను ప్రభువుని గురించి నేను ప్రకటిస్తాను, నేను ప్రయాసపడతాను. ఒక ఆమెను చెప్పండి మంచిగా. మా పోలీస్ డిపార్ట్మెంట్లో నేను ప్రభువుని గురించి నలుగురికి చెప్తాను, నేను ఎంత మాత్రం ఆగను, నేను ముందుకు సాగుతాను. ఒక ఆమెను చెప్పండి చూద్దాం. నేను చెప్పమంటేనే మీరు చెప్తాను, మీకేం రాదా? నేను ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నానో ఆ విద్యా సంస్థలు ఐ విల్ స్పీక్ అబౌట్ మై లార్డ్, నా ప్రియులను గురించి నేను చెబుతాను. అమ్మా స్తోత్రం చెప్పండి, కొంచెం వచ్చి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 999 మంది భార్యలు అతనికి. ఎంతమంది చెప్పండి? ఈ మాట నేను చెప్పడానికి ఎప్పుడు ఆనందిస్తూ ఉంటాను. అతనికి ఎంతమంది భార్యలు? 999 మంది భార్యలు. ఎవరో చెప్పారు, ఒక అమ్మాయి భలే అందంగా ఉంది, చాలా చురుకుగా ఉంటుంది అని అంటే, రాజు అటు ప్రక్కన ద్రాక్ష తోటల వైపున రథ వేసుకుని వెళ్తున్నాడు. ఒక అమ్మాయి చెంగున ఎగురుతూ చాలా చూడడానికి ముచ్చటగా ఉంది. మంత్రి ఏంటి ఆమె సంగతి అన్నాడు. సాయంకాలాన్ని తీసుకొని వచ్చి ఎక్కడా అంతఃపురంలో పెట్టేశారు ఆ అమ్మాయిని. వచ్చిన దగ్గర నుంచి ఏడుస్తుంది, బాధపడుతుంది. 999 మంది రెడీ అవ్వమ్మా అంటే రెడీ అవనంటుంది. ఎన్నో రకాలైన మంచి మాటలు చెప్తున్నాడు. మన రాజు సొలొమోను గురించి నీకు తెలుసునా? అతడు ఎంత అందగాడు. ప్రకున్న వారందరూ మళ్ళీ దానికి ఒక పాట, అతడు ఎంత అందగాడు, అతడు ఎంతటి జ్ఞానవంతుడు. భూప్రపంచ రాజులందరూ ఆయన జ్ఞానమును చూసి వారు విస్మయమునందుతున్నారు అని వారు ఆయన గురించి మాటల మీద మాటలు ఎన్నో విషయాలు చెబుతుంది. అయితే ఈ చిన్నది అంటుంది, నా మాట మీరు వినాలి, ఈ చిన్నది అంటుంది, మీరు ఎన్నన్నా చెప్పండి, నేను పని చేస్తున్న మా తోట దగ్గర ఒక అబ్బాయికి మనసిచ్చాను, అతడంతటి వాడు, మీరు ఎన్ని చెప్పినా నా మనసు ఇతని మీదకు రానంటుంది. వారు ఎన్నో రకాలుగా నచ్చ చెప్తున్నారు, మంచి మంచి మాటలు చెప్తున్నారు. ఎంత మాత్రమును కూడా ఆమె వల్లనంటుంది, వారికి వల్లపడనంటుంది, ఆమె లొంగనంటుంది. అప్పుడు వారు అడుగుతున్నారు, ఏమి మా ప్రియుల కంటేను, నీ వేరు ప్రియుల కంటేను నీ ప్రియుని విశేషమేమి అని ఆమెను అడిగినప్పుడు ఆ చిన్నది 999 మందితో చెప్పుచున్నది, చెప్పనా, నా ప్రియుడు ధవళవర్ణుడు, ఆయన రత్నవర్ణుడు, ఆయనను 10,000 మధ్యలో ఆయన అతి శ్రేష్ఠుడై ఉన్నాడు. బిగ్గరగా చప్పలు పడేసేకి వందనాలు చెప్ప. దాని కథ పూర్వము, దాని పూర్వపు రంగము ఇప్పుడు చెప్పడానికి సమయం లేదు. కానీ ఆయన గొప్పతనాల గురించి మాట్లాడుతుంది ఆ చిన్నది. ఈ 999 మంది ఆ ప్రియుని చూడడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వారందరూ వనములో పడి వెతుకుతున్నారు, ఎక్కడ ఉన్నాడా అని. ఈ రోజున నా మాటలు వింటున్నావు వాళ్ళారా? ప్రభు మీద అంత ప్రేమలో నువ్వు పడ్డావా? ప్రభు ప్రేమలో అలా నువ్వు నిలిచి ఉన్నావా? నా ప్రియుని యొద్దకు, నా ప్రభు యొద్దకు నశించిపోవచ్చున్న అనేక మంది యువతులను, కన్యకలను, తల్లులను, సహోదరులను, కుటుంబాలను నేను ప్రభు యొద్దకు నడిపిస్తాను. ఇది నా మీద. ఆమె ఆ రోజున 999 మందిని ఒక్క రోజులో సంఘంలోకి నడిపించి స్తోత్రం చెప్పాలి. తన ప్రియుని యొద్దకు నడిపించి స్తోత్రం చెప్పాలి. ఒక్క ప్రసంగమే. ఆమె పేతురు ఒక నానమ్మ అనుకుంటున్నాను, దేవుని స్తోత్రం కలుగునుగా. ఒక్క ప్రసంగముతో 999 మందిని నడిపించగలిగితే నీ జీవితం ద్వారా, నీ మాటల ద్వారా ఒక ఫ్రెండ్, ఒక స్త్రీని ప్రభు దగ్గర నడిపించగలవా?
తల్లులను, సహోదరులను, సహోదరులను ప్రభు యొద్దకు నడిపించగలమా మనము? బైబిల్ అంటుంది, నీతి మార్గమును నడిపించు వారి వెలుగు అది నిరంతరం ప్రకాశిస్తుందంట. దేవునికి వచ్చి గట్టిగా స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి హల్లెలూయా. కాబట్టి నేను ప్రవచన రీతిగా చెబుతున్నాను, దేవుడి సంఘములో స్త్రీలను వెలుగుగా పైకి లేవనెత్తబోతున్నాడు. ఆమెను చెప్తారా హల్లెలూయా? మీకు ఇష్టమైతే మీరు దీనిని అంగీకరిస్తారనుకుంటున్నాను. మీ దీపము రాత్రి వేళ కూడా ఆరిపోని దీపములుగా దేవుడు మీ జీవితాన్ని చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రార్థనలు ఆరిపోని వారు స్తోత్రం కలుగునుగాక. మంచి గుణాలలో ఆరిపోని వారు స్తోత్రం కలుగునుగాక. స్వార్థను ప్రచురించడంలో ఆరిపోని వారు దేవునికి మహిమ కలుగునుగాక. అలా ప్రభు మనందరినీ వెలిగించునుగాక. అందరు లేచి నిలబడదాం, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయబోతున్నాం. అందరు లేచి నిలబడదాం. చీకటిలో నేనున్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. అందరు కలిసి, చీకటిలోనే ఉన్నప్పుడు నీ వెలుగు నాపై ఉదయించెను. నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవ. ఆడాలందరూ, నీలోనే నేను వెలగాలని, నీ మహిమ నాలో నిలవాలని. నన్ను నింపుచున్నావు నీ రాకడకై. నిరంతరం నీతో పాడదామా? నిరంతరం నీతో
దేవుని స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఒక్కసారి నా మాట వినండి. ఈ భూమి మీద దేవుడు మీరు ఏమి చేయాలని కోరుకుంటున్నారో ఆ మాటలు నేను మీ ఎద్దకు తీసుకుని వచ్చాను. స్త్రీలు ప్రార్థనలో రగులుతున్న వారై ఉండాలి సునినామం. స్త్రీలు సకల విధములైన సద్గుణములలో ప్రకాశించుచున్న వారై ఉండాలి సునినామమున. స్త్రీలు అనేకులను నీతి మార్గములోనికి నడిపించుచు నక్షత్రముల వలె ఆరిపోని జ్యోతులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయనట్లుగా అందరు 2 చేతులు పైకెత్తుదామా. హల్లెలూయా. పరమతండ్రి నీకు వందనాలు నాయన. చేతులెత్తి ప్రార్థన చేసుకుంటున్నా. నీ ప్రియమైన బిడలను బట్టి మీకు వందనాలు. ఈ మహిమ కలిగిన స్త్రీలు అనే సహవాసము నీ చేతులు నేను పెడుతున్నాను. అవును ప్రభువా, నీకు వందనాలు. నిశ్చయముగా ఈ బిడలు నాయన ఒక్కొక్క రోజును దీపము ఆరిపోని వారిగా, ఏ కాలములో కూడా వీరి దీపము ఆరనిదిగా మీ బిడలు ప్రకాశించుదురుగాక. ప్రతి ఒక్క యవన కుమార్తె ప్రకాశించునుగాక. ప్రతి సహోదరి, ప్రతి తల్లిగారు మీ నామమున ప్రకాశించుదురుగాక. యేసుని నామమున నీ బిడల దీపములు నిత్యము మండుచు వెలుగుచు ఉండునుగాక నాయన. ఒక్కొక్క బిడ ప్రభువా మండుచున్న పొదవలే ఉందురుగాక అని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రతి వారిని దీవించి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఈ సభలలో ప్రభువా, ఈ సదస్సులో మీరు తోడుగా ఉన్నారు. అందును బట్టి మీకు వందనాలు. నీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు. నిశ్చయముగా ఈ విమెన్ ఆఫ్ గ్లోరీ అనే ఈ స్త్రీల సహవాసం మా కుటుంబాలకు, మా సంఘాలకు, మా దేశానికి 1000 రెట్ల ఆశీర్వాదకరంగా మారునుగాక. నీ పిల్లలు ఎక్కడుంటే అక్కడ స్వస్థతలు జరుగునుగాక. నీ బిడ్డలు ఉన్న చోటున ఔషధం ఉండునుగాక. నీ బిడ్డలున్న చోటున నెమ్మది సమాధానం ఉండునుగాక. నీ బిడ్డలు సమస్యలకు కారకులుగా కాక యేసుని నామమున సమస్యలు తీర్చువారుగా ఉందురుగాక. అటువంటి అభిషేకమును మీరు ప్రతి వారి మీద విడుదల చేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. చీకటిలో ఉన్న వారికి మార్గము చూపించే మార్గదర్శులుగా ఉందురుగాక యేసుని నామమున. అట్టి కృప చూపించి ఆశీర్వదించి మీ నామానికి మహిమార్థంగా వాడుకోనమని యేసయ్య శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అలాగనే చివరి ప్రార్థన ఆశీర్వాదాలు. నా ప్రాణమయ యెహోవాను సంతుషు, నా అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామము సంతుషు. నా ప్రాణమయ యెహోవాను. మన చేతులు దేవుని తట్టి ఎత్తి ఉండగా మన తండ్రిని దేవునికి పరమ ప్రేమ, కుమారుని యేసు క్రీస్తు వారికి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము సమాధానం కూడి వచ్చిన మనందరికీ లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. బిగ్గరగా చప్పట్లు కొట్టి యేసుకి వందనాలు తెలియచేద్దాం. మీ ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు. దేవుడు 1000 రెట్ల ప్రతిఫలమును ప్రతి వారికి దయచేయండి. దయచేసి కూర్చోనండి. దయచేసి కూర్చోనండి. రైట్. ఈ ఆదివారం మన ఆరాధన యేసే కృపను బట్టి ఇక్కడే జరుగుతుంది మనకి. ఈ ఆదివారం దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడి విషయంలో ఈ ఆదివారం వరకే మనకి అవకాశాలు ఇచ్చారు. వాస్తవానికి ఈ స్త్రీల కూడికి ఇక్కడ జరగవలసింది కాదు. లాస్ట్ అరగంట వరకు కూడా మనకి ఇక్కడ జరుగుతుందని నిశ్చయిత లేకుండా ఉన్నాం. అయితే యేసయ్య తన కృపలో మనకి అవకాశాలు ఇచ్చారు. ఈ 2 రోజులు స్త్రీల సహవాసమును బహు ఘనంగా జరిగించిన దేవునికిని, మరి దైవ సేవకురాలికిని, వారితో ఉన్న సహోదరులైన మీ అందరికీ నేను నిశ్చయముగా అభినందనలు తెలియజేస్తున్నాను. మీలో చాలామంది కొన్ని దూరాల నుండి వచ్చిన వారు ఉన్నారు. మీలో కొంతమంది ఉద్యోగాలకు సెలవు పెట్టుకున్నారంట. మీలో కొంతమంది ఎన్నో ముఖ్యమైన పనులు ప్రక్కన పెట్టుకుని మీరు మీ కొరకు వచ్చారని నేను విన్నాను. అందుని బట్టి సంతోషిస్తున్నాను. దేవుడు మీ అందరినీ బహుగా దీవించునుగాక. ఆమె. ఈ స్త్రీల సహవాసం కనీసం నెలకొకసారైనా
మరి ఇట్లా కాన్ఫరెన్స్గా కాక మీ సహవాసంగా జరగాలన్నది నా ప్రార్థన. ఈ ఆదివారం నుండి ఈ ఆదివారపు ఆరాధన ఇక్కడ జరుగుతుంది. అందరికీ ఒక మాట తెలియచేయండి. ఈ ఆదివారం నుండి మనకు 1000 గంటల ప్రార్థన ఉజ్జీవం జరగబోతుంది. దేవునికి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. ఎన్ని గంటలు? 1000 గంటలు. విత్తువాని వలన ఏమీ లేదు, నీరు పోయువాని వలనను ఏమీ లేదు, సమస్తమును వృద్ధిలోకి తెచ్చే దేవుని వలనే సమస్తం జరుగుతుంది. ఆమె అయితే మన పని ఏంటి? ఆయన వృద్ధిలోకి తేవాలంటే మనము విత్తనములు విత్తాలి, నీరు పొయ్యాలి. అదే ప్రార్థన. కాబట్టి మనం ప్రార్థన అనే విత్తనములు, ప్రార్థన అనే నీరును 1000 గంటలు మనం ప్రార్థన చేయబోతున్నాం. మీలో ఇంకను ఎవరైనా పేరు ఇవ్వకపోతే దేవుని యొక్క నిత్యమైన ఆశీర్వాదాలలో మీరును పాలిభాగస్తులుగా మారడానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మీ పేర్లను వెనక మీరు ఏ గంటలో ప్రార్థన చేయగలరో మీ పేర్లను దయచేసి నమోదు చేసుకునండి. ప్రార్థన అంశాలు మీకు తెలియచేయబడుతుంది, సమయాలు మీకు తెలియజేయబడుతుంది. మీ సమయాలలో మీకు రేపే అన్ని ఫోన్స్ వచ్చేస్తాయి, రైట్? ఎవరెవరు ఏ సమయాల్లో చేయాలి అన్నది. కాబట్టి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మానకుండా దీనిలో పాలు పంపులు పొందాలని మనవి చేస్తున్నాను. ఇది జరుగుతూ ఉండగానే దేవుడు మన కుటుంబాలలో, మన అలైవ్ ఫర్ ఎవర్ పరిచర్యలలో మునుపెన్నడు చూడని భీకర కార్యములను దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. శక్తి చేతను కాదు, బలము చేతను కాదు, మరి దేని ద్వారా? దేవుని ఆత్మ ద్వారా ఈ కార్యాన్ని మనం చూడబోతున్నాం. ఆమె కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. 1000 గంటల ప్రార్థనలో మీలో కొంతమంది చాలా తగ్గించుకునే వాళ్ళు ఉంటారు. నేను పేరు ఏమి ఇవ్వలేనులయ్యా, బట్ నేను చేస్తానులయ్యా అని అంటారు. మరి అంత తగ్గింపొద్దు, అది పనికొచ్చే తగ్గింపు కాదు. ఎందుకంటే మీరు చేస్తున్నారో లేదో మరి నాకెలా తెలిసింది? నేను మీకోసం చేయాలిగా. కాబట్టి ఈ విషయాన్ని గమనించి మీ పేర్లను దయచేసి నమోదు చేసుకోండి ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆ పై వచ్చే వారం దేవుడు తన కృపను బట్టి ఎక్కడ మనకు స్థిరపరిస్తే అక్కడ మనకు ఉంటుంది. సో ఆ విషయాలు మాట్లాడుతున్నాం. ఆ విషయంలో సంఘంలో ఉన్నవారు కొందరు విశ్వాసులు ఎంతగానో ప్రయాసపడుతున్నారు. వారి ప్రయాసకే దేవునికి మహిమ. దేవుడు వారిని, వారి కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. మంచిది. ప్రభు నామమునకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు కలిగి హల్లెలూయా. ఏంటో ఉమెన్ ఆఫ్ గ్లోరీ సౌండ్ ఇది కాదని 2 రోజుల నుంచి చెప్తున్నా, మీరు అందరూ మళ్ళీ అలానే కొడుతున్నారు ఉత్సాహంగా. ఇంకా దేవుడు జయకరంగా, ఆయన మహిమకరంగా జరిగించినందుకు దేవునికి ఇంకా బిగ్గరగా చప్పట్లు కొట్టి స్తోత్రాలు తెలియజేద్దాం. దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక. నా మట్టుకు నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే చివరి కూడికలో అయ్యగారు రావడం చాలా ఆశీర్వాదం. మరి ఇంకా అనేకమైన విషయాలు మన దీపము ఆరిపోకుండానట్లుగా వెలిగించబడటకు అనేక మందిని మనం వెలిగించడానికి మరి చక్కటి ముత్యమైన మాటలను మన దగ్గరికి తీసుకొచ్చిన దైవ సేవకునికి మరి ఒకసారి నా నిండు వందనాలు ఉమెన్ ఆఫ్ గ్లోరీ నుంచి తెలియజేస్తున్నాం. మరి ఈరోజంతటిలో దేవుడు గొప్పగా మనల్ని నడిపించి ఆశీర్వదించి ఆయన కృప చేత మరి తల్లిగారు వల్లి పద్మమ్మ గారిని, అదే రీతిగా అయ్యగారిని నిలబెట్టి, మరి డాక్టర్ కెజియా గారిని కూడా నిలబెట్టి ఈ 2 రోజుల కాన్ఫరెన్స్లో మరి మన సహోదరులు ఆరాధనల ద్వారా, స్కిట్స్ ద్వారా అనేకమైన విషయాలలో మనల్ని ప్రోత్సహిస్తూ నడిపించిన ప్రతి ఒక్క స్త్రీని తండ్రి యేసయ్య నామములో వారిని నేను ఆశీర్వదిస్తున్నాను. వారు దీవించబడునుగాక. మనకి స్కిట్స్ వేసి ఆరాధన చక్కగా పాటలతోనూ మనల్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్క సహోదరిని ఒక్కసారి బిగ్గరగా దేవునికి మహిమకరంగా వారు ఇంకనూ దీవించబడులాగున మరి వారిని ప్రోత్సహిస్తూ మరి ఒకసారి బిగ్గరగా వారికి చప్పట్లు కొట్టి వారిని దీవిద్దాం. దేవుడు వారిని ఆశీర్వదించునుగాక. మరి వచ్చిన మీ యొక్క ప్రతి ఒక్కరికి ఉమెన్ ఆఫ్ గ్లోరీ తరపు నుంచి నిండు శుభాలు, వందనాలు తెలియజేస్తున్నాను. మరి తల్లులు
రేమల్ల గ్రామం నుంచి మన యొక్క బ్రాంచ్ చర్చ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క తల్లికి నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి యవనస్తులు చాలా దూరముల నుంచి, మరి ఉద్యోగములు, మరి సెలవులు పెట్టుకుని వచ్చిన ప్రతి ఒక్కరి సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాను. అలైవ్ ఫర్ ఎవర్ మెయిన్ చర్చ్లో ఉన్న ప్రతి ఒక్క స్త్రీకి భాగము అయిన ఉమెన్ ఆఫ్ గ్లోరీ కోసం ప్రయాసపడి ఈ కాన్ఫరెన్స్ కోసం ప్రార్థించి కష్టపడి కృషి చేసిన ప్రతి ఒక్క స్త్రీకి యేసయ్య నామములో నా నిండు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకను దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇంతగా జయకరంగా దేవునికి మహిమకరంగా జరిగించడానికి ముఖ్య కారకంగా ముందు నిలబడిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన చిత్తం లేకుండా, ఆయన మన శక్తి చేత కాదు, మా బలం చేత కాదు, కేవలం ఆయన ఆత్మ ద్వారానే ఇది జరిగించబడినదై ఉన్నది. సో ఇంతవరకు దేవుడు జయకరంగా జరిగించాడు. మరి పాస్టర్ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్ రీతిగా దేవుని చిత్తమైతే ప్రతి నెల 2వ గురువారం మనకి స్త్రీల కూడిక జరుగుతుంది. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభుని స్తుతిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మరి నేనే ఏమనుకుంటానంటే, స్త్రీలైన మనము ఐక్యతతోనూ పొద్దున మనం నేర్చుకున్నట్లుగా సమాధానముతోనూ ఐక్యతతోనూ కలిసి మనం ఏది చేసినా దేవుడు ప్రతిదానిని మన పక్షము నుండి కార్యము చేయువాడై ఉన్నాడు. అది ఎరికో గోడ అయినను, ఎర్ర సముద్రమైనను, మనము సమాధానముతో ఐక్యతతో మనం ప్రార్థన చేసినప్పుడు సమస్తాన్ని దేవుడు కొట్టివేసేవాడై ఉన్నాడు. మరి నేను అంటున్నాను, ఏమన్నాను, ఒక చక్కని మాట అన్నాను, నాకైతే అది ఎంతగానో నచ్చింది. మన నడుములు కట్టుకుని మనం ప్రార్థన చేస్తే, స్త్రీలముగా మనందరం ఒక చోటకి వచ్చి ఏక మనస్సుతో ప్రార్థన చేస్తే ఎప్పుడో అలైవ్ ఫర్ ఎవర్కి దేవుడు స్థలాన్ని ఇచ్చేసేవాడు. ఆమేన్. అటువంటి గొప్ప శక్తి మనలో ఉన్నది. దేవుని శక్తి ద్వారా మనందరం కలిసి వద్దాం, గొప్ప కార్యములు, గొప్ప ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుదాం. అదేవిధంగా మరి ఇంతవరకు మన ప్రోగ్రామ్ ఫ్రమ్ పిన్ టు పిన్ మరి వీడియో తీసిన ప్రియతముడు పవన్ తేజకు మరి చక్కగా ఉండి మన ప్రోగ్రామ్ షీట్స్ అని ప్రతి ఒక్క విషయంలో చక్కగా సహకరించిన తమ్ముడికి నా నిండు శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు ఆ బిడ్డని దీవించునుగాక. మరి నా వెనకాల ఉన్న ఇంత మంచి డెకరేషన్ని చేసిన ప్రియ తమ్ముడు తేజకి కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మరి లంచ్ అరేంజ్మెంట్స్ ఏంటి, స్నాక్స్ అరేంజ్మెంట్స్ ఏంటి, ఏమైనా తీసుకురావాలన్నా కూడా సహకరించిన ప్రియ తమ్ముళ్ళు, అలైవ్ ఫర్ ఎవర్ యూత్ తమ్ముళ్లకు నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము ఎలా పాడినా, ఎలా స్తుతించినా సహనముతో, ఓర్పుతో మరి చక్కగా మ్యూజిక్ ప్లే చేసిన ప్రియ తమ్ముళ్ళకి కూడా నా నిండు శుభములు తెలియజేస్తున్నాను. మరి సౌండ్ సిస్టమ్ ఆపరేట్ చేసిన తమ్ముడు జోషువా కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి ఇంకా ఆయన రాజ్య వ్యాప్తి కొరకు గొప్పగా వాడుకొనుగాక. మరి నాతో పాటు సహకరించిన ప్రియ సహోదరులకు ప్రతి ఒక్కరికి నా నిండు శుభములు తెలియజేస్తున్నాను. మరి ఇలాంటి విషయాలలో అయ్యగారికి అసలు ఇష్టం లేదు, కానీ మరి ఉమెన్ ఆఫ్ గ్లోరీ తరపున మరి తండ్రిని సన్మానించుట మంచిది. ఆమెన్. ఎంతమంది నమ్ముతారు? ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులు ముందుకు వస్తే ప్రియ సహోదరి ప్రైజీ గారు, కుమారి గారు, పద్మ గారు వచ్చి ఆయన్ని సత్కరించవలసిందిగా కోరుచున్నాను. చప్పట్లు కొడదాం. ఏంటి వచ్చి ఇంకా వాళ్ళు రాలేదు, మీరు చప్పట్లు కొట్టడం ఆపేశారు. ఇచ్చి వెళ్ళేంత వరకు కూడా మనం బిగ్గరగా మరి ఇంత అమూల్యమైన ముఖ్యమైన మాటలు మన కొరకు మోసుకొచ్చినందుకు తండ్రిని మనం సన్మానిద్దాం. మన చప్పట్లతో ఆయనని ఇంకను మనం ప్రోత్సహించి చప్పట్లు కొడదాం బిగ్గరగా.
ఆమేన్. రైట్, దేవుని స్తోత్రం. ఈ సత్కారానికి నేను దేవునికి మహిమను చెల్లిస్తున్నాను. దేవుడు నిశ్చయంగా మీ ప్రేమ మా ఎడల మీరు కలిగి ఉన్న ఈ యొక్క దైవికమైన ఈ గౌరవాన్ని బట్టి ఈ మహిమ ఈ ఘనత యావత్తు దేవునికే చెందునుగాక. ఆమేన్. సరే, ఈ విషయంలో నేను ఇది మనపూర్వకంగా అంగీకరిస్తున్నాను. రైట్, మీ అందరి పక్షమున ఈ యొక్క ఘనమైన కార్యాన్ని జరిగించిన నా ప్రియమైన సహోదరులందరికీ దేవుడు మీ అందరికీ దీవించును. ప్రభు మనందరిని ఆశీర్వదించును గాక.